ब्रह्माख्याय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम अंदरिकी हरि ओम। నిన్న జరిగిన శ్లోకాసు ఒకసారి చదువుదాం। 2వ అధ్యాయం 39వ శ్లోకం నుంచి చదువుదాం। ఏషా తే భిహితా సాంఖ్యే సాంఖ్యే ఖే ఖా ఒత్తు ఖాది ఖియే ఒత్తు పలకాలి। ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दना बहुशाखा ह्यनन्ताश्च బుద్ధయో వ్యవసాయినాం। సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ 3 శ్లోకాల్లో కూడా వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధి, అవ్యవసాయాత్మికం అంటే సింగిల్ పాయింటెడ్గా ఉన్నటువంటి బుద్ధి, లేదా చంచలమైపోయినటువంటి బుద్ధి, అచంచలంగా ఒకే దాని మీద స్థిరంగా ఉండగలిగినటువంటి బుద్ధి, లేదా చంచలత్వం వల్ల అన్నిటి మీదకి మాటి మాటికి వెళ్ళేటటువంటి బుద్ధి, ఈ 2 బుద్ధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది మనకి చెప్పారు। ఏం చెప్పారు? దీనికి ముందు చెప్పినటువంటిది ఏంటంటే ఇప్పుడు మీకు అసలు ఈ బుద్ధి అనేటువంటి టాపిక్ని సడన్గా తీసుకొని వచ్చారు ఇక్కడికి। కాబట్టి బుద్ధి యోగే త్విమాం శృణు, బుద్ధి యోగము అనేటువంటిది నీకు ఇప్పుడు చెప్పబడుతోంది। మామూలుగా మనం చూసాం యోగము అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే ఐక్యం చెందటం, భగవంతుడితో ఐక్యం చెందటం, నా యొక్క జీవభావాన్ని నేను వదులుకుని పరమాత్మతోటి ఐక్యం చెందటం ఏదైతే ఉందో, ఆ జీవభావాన్ని కోల్పోయినప్పుడు పరమాత్మలో నేను ఐక్యమైనప్పుడు అసలు జీవుడు అనేటువంటి వాడికి లేకుండా మిగిలేటటువంటి ఏకత్వం ఏదైతే ఉందో ఆ ఏకత్వ సిద్ధి అనేటువంటిది యోగము అని చెప్పబడుతోంది। అనుసంధానం చెందటం, ఏ విధంగా అయితే నది సముద్రంతో అనుసంధానం చెందుతుందో దాన్ని యోగము అని అన్నారు। ఇక్కడ బుద్ధి యోగము అని అంటున్నారు। అంటే ఏంటి? బుద్ధి ద్వారా చేయవలసినటువంటి యోగము, బుద్ధి ద్వారా పొందవలసినటువంటి లక్ష్యము, దాని గురించి నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు। దానివల్ల కలిగేటటువంటి ఒక లాభాన్ని కూడా చెప్పారు। ఈ బుద్ధి యోగం అనేటువంటిది బుద్ధిని ఉపయోగించి యోగం ఆచరించడం వల్ల జరిగేటటువంటి లాభం ఏంటంటే, అరే దీన్ని చేశాను దీనివల్ల నాకు ఎటువంటి ప్రయోజనము లేదు అనేటువంటి నష్టమేమి లేదు దీంట్లో। అవిక్రమ దోషం అనేటువంటిది దీంట్లో, అవిక్రమనాశ దోషం అనేటువంటిది ఏం లేదు। హ్యాపీగా నువ్వు చేసుకోవచ్చు, నువ్వు చేయగలిగినంతసేపు
చెయ్యొచ్చు. ఒకవేళ మధ్యలో ఆపేసావనుకో దానివల్ల నీకు వచ్చేటటువంటి నష్టం కూడా ఏం లేదు. పైగా ఇంకొకటి ఏమన్నారు, ఒకవేళ ఈ యోగం చేసినందువల్ల ఇది కాకుండా రావలసిన ఫలితం కంటే అన్యమైనటువంటి ఫలితాలు ఏమైనా వస్తాయా అంటే అటువంటి ప్రత్యవాయ దోషం కూడా దీంట్లో ఎటువంటిది లేదు. కాబట్టి ఈ యోగాన్ని ఆచరించడం వల్ల నీకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు, లాభమే తప్ప నష్టం లేదు అనేటువంటి చెప్పారు. చెప్పి తర్వాత ఏమని చెప్పారు, బహుశాఖాహ్యనంతాశ్చ. కాబట్టి శాఖ అంటే ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి ముందు ఒక కాండం ఉంటుంది, కింద నుంచి ఏది వచ్చి ఫస్ట్ ఒక ట్రంక్ వస్తుంది, దాని నుంచి ఏమొస్తాయి, ముందు ఒక పెద్ద శాఖలు ఒక 3-4 వస్తాయి, దాని నుంచి ఉపశాఖలు వస్తాయి, దాని నుంచి ఇంకా చిన్న చిన్న శాఖలన్నీ విస్తరించుకుంటూ ఉంటాయి కదా. అలా ఒక పెద్ద వృక్షంలాగా విస్తరించుకుంటుంది, కానీ దాని యొక్క మూలం మాత్రం కింద ముందు ఒకటే ఉంటుంది. అదేవిధంగా ఇదేమవుతుంది, బుద్ధి అనేటువంటిది దీనికి సరైనటువంటి ట్రైనింగ్ మనం ఇవ్వనప్పుడు, దీనికి సరైనటువంటి లక్ష్యాన్ని మనం చూపించినప్పుడు, సరైనటువంటి మార్గంలో ఇది నడవనప్పుడు ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు వేళ్ళు అనుకుని పోతుండే, ఇష్టం వచ్చినట్టు దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ ఫలితమే ఇంత పెద్ద ప్రపంచానికి దారితీసింది. ఇప్పుడు ఇంత పెద్ద సంసారాన్ని మనం తయారు చేసుకుని కూర్చున్నాం. మామూలుగా అంటూ ఉంటారు అందరూ, మీకేం పోయింది స్వామి, పెళ్ళ పెటాకుల, మా సంగతి చూడండి, సంసారంలో ఇరుక్కుపోయాం, సంసారంలో కూరుకుపోయాం, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు అందరూ. ఎవడు కూరుకుపోమన్నాడు నిన్ను, ఎవడు ఇరుక్కుపోమన్నాడు, మాదేముందండి ఆ రోజుల్లో ఏదో అయిపోయింది అంతే. ఒకసారి దాంట్లో ఎంటర్ అయిన తర్వాత బహుశాఖాహ్యనంతాశ్చ, తప్పదు, అన్నీ వస్తాయి, భార్య పిల్లలు, వాళ్ళ పిల్లలు అంతా పెద్ద సంసారం ఒకటి తయారవుతుంది. వీటితో పాటు తయారు చేసుకున్నటువంటి వస్తువులు ఓ చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుని దాంట్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాను నేను కదా. అందుకని తర్వాత చెప్తోంది ఏంటంటే 42వ శ్లోకం చదువుదాం. ఇక్కడి నుంచి దీనికి చెప్పినటువంటి దానికి కొంచెం క్లారిటీ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపరాః. కామాత్మాన తర్వాత సా ఉంది, సాకి ఒత్తు కూడా ఉంది, స్వర్గపరాః. స్వర్గపరాః యాక్చువల్గా ఎందుకు అక్కడ ఒత్తు పెట్టాల్సి వచ్చింది అంటే కామాత్మాన అని అక్కడ ఉంది, కానీ దాని అర్థం ఏంటంటే విడదీసుకుని మనం సంస్కృతంలో చదువుకునేటప్పుడు కామాత్మానః స్వర్గపరాః రెండు విడివిడి పదాలు. ఆ రెండు పదాలని కలపడం వల్ల ఏమైంది, సాకి సావొత్తు పెట్టాల్సి వచ్చింది అక్కడ. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం. ఇంకొకటి కూడా మామూలుగా సాధారణంగా సంస్కృతంలో అలా శబ్దం ఉండదు. మామూలుగా మనం కళ్యాణం అంటాం, తెలుగులో రాసేటప్పుడు అలా రాస్తాం, కళ్యాణి, కళ్యాణం అణం ఇట్లా ఉండదు కదా. సంస్కృతంలో అనా శబ్దం లేదు, లానే క్రియా విశేష బహుళాం అని చదవాలి. మామూలుగా బహుళాం అనేది తెలుగులో మనం చదువుకునేటప్పుడు చదువుకోవచ్చు కావాలంటే, కానీ సంస్కృతం చదివేటప్పుడు మాత్రం అలా శబ్దం లేదు సంస్కృతంలో. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం
ప్రతి కామాత్మానస్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఈ రెండు శ్లోకాల్లో చెప్పినటువంటిది ఏంటంటే, జనరల్గా అర్థం తీసుకుందాం, శ్లోకాన్ని కాసేపు పక్కన పెట్టేసి. ప్రపంచంలో ఎలా ఉంటారంటే వేదవాదరతులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి వర్గం వీళ్ళు, వేదవాదరతులు. అంటే మనకి వేదం ఉంది, ఈ వేదం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, వేదం ఉంటుంది మామూలుగా. వ్యాసులు వారు మనకి తెలుసు, చాలామందికి కొంచెం వేద పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏంటంటే, ఆ రోజుల్లో జరిగినటువంటిది ఏంటంటే, మామూలుగా అనేక మంది ఋషులు మునులు వీళ్ళందరూ కూడా అసలు ఈ ప్రపంచం యొక్క అస్తిత్వం గురించి, ఈ ప్రపంచం యొక్క పుట్టుక గురించి ఎలా జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఉన్నటువంటి వాటిని చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ యొక్క తదేకమైనటువంటి ధ్యాన నిష్టలో వాళ్ళకు అర్థమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్రాల రూపంలో మనకు అందించారు. అయితే ఇవన్నీ ఏమయ్యాయంటే, ఎక్కడెక్కడెక్కడో ఎవరెవరో తపస్సులు చేసి వాళ్ళ సిద్ధాంతాలన్నీ ప్రతిపాదించారు. అయితే వ్యాసుల వారు ఏం చేశారంటే, ఆ పదమే వ్యాసుడు అనేటువంటిది వాస్తవంగా ఏంటంటే మనకి తెలిసినటువంటి వ్యాసుడు అంటే ఈ పురాణాలు ఉపపురాణాలు భాగవతము ఇదంతా మహాభారతం రాసినటువంటి వ్యాసుడు ఎవరట అంటే 36వ వ్యాసుడట. ఆయనకంటే ముందు 35 మంది వ్యాసులు ఉన్నారు. అంటే వ్యాసుడు అనేటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, మనకు తెలిసినటువంటి ఆయన బాదరాయణుడు, ఆయన పేరు వ్యాసుడు ఆయన. కాబట్టి ఏంటి, వ్యాసుడు అనేటువంటిది ఒక పదవి, ఒక పదం. అది ఏంటి ఆ పదవి అంటే, ఇప్పుడు మామూలుగా ఒక న్యూస్ పేపర్ కానీ ఏదన్నా ఉందనుకోండి, దానికి ఒక ఎడిటర్ అని ఉంటారు, వాళ్ళు ఎడిటోరియల్స్ రాస్తూ ఉంటారు కదా, దానికి అంటే సంపాదకుడు అంటారు, మామూలు తెలుగులో అయితే మన సంపాదకుడు. వాళ్ళంతా న్యూస్నంతా కూడా సమీకరించి ఆ సంపాదకీయం రాయటము అంతా కూడా చక్కగా నిక్షిప్తం చేయడం న్యూస్ పేపర్లో చేస్తుంటారు. వ్యాసుల వారు కూడా ఏం చేశారంటే, ఒక సంపాదకుడిలాగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి శాస్త్రాలన్నింటినీ తీసుకొని వచ్చాడు ఆయన. తీసుకొని వచ్చి ఏం చేశాడంటే, అంతా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని చక్కగా అర్థం చేసుకుని ఏం చేస్తే బాగుంటుంది అని ఆయన బాగా ఆలోచించి 4 భాగాలుగా విడదీశాడు దాన్ని. ఆ 4 భాగాలుగా విడదీసినప్పుడే మనకు వచ్చినటువంటిది ఏంటి, ఋక్ సామ యజుర్ అథర్వణ వేదాలు మనకు అందుబాటులోకి వచ్చాయి కదా. కాబట్టి మొట్టమొదటి చెప్పినటువంటిదంతా ఏంటి, ఋగ్వేదము అని అన్నారు. జనరల్గా ఋగ్వేదానికి సంబంధించినంత వరకు ఏంటంటే, ఈ సృష్టి కార్యం ఎలా జరిగింది, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది, ఆ సృష్టికి సంబంధించినటువంటి ఎవరున్నారు, అధిదేవతగా ఎవరున్నారు, ఆ బ్రహ్మ ఉన్నాడు, ఆయన చేసినటువంటి కార్యాలు ఏమిటి, అవన్నీ కూడా ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారము సృష్టికి సంబంధించిందంతా కూడా అధర్వణ వేదంలో చాలా వరకు లభ్యమవుతుంది, ఎక్కువ భాగం దాంట్లో ఉంటుంది కదా. రెండవది సామవేదము అని అన్నారు. ఈ సామవేదం ఎవరు, శివుడు అధిదేవతగా ఉన్నారు. అంటే ఆయన ఎవరు, లయకర్త. సృష్టింపబడినటువంటి సృష్టి అంతా కూడా ఏదో ఒక రోజున ఏమైపోతుంది, ఇదంతా లయం అయిపోతుంది. ఆ లయకారకుడైనటువంటి వాడు పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన చేసేటటువంటి కార్యాలన్నీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిందంతా కూడా సామగానలోలుడు శివుడు దాన్ని అధిదేవతగా పెట్టి ఆయన్ని పెట్టారు దానికి. ఋక్ సామ యజుర్వేదం. అయితే సృష్టి అనేటువంటిది సృష్టింపబడుతోంది, లయము అనేటువంటిది జరుగుతోంది. ఈ సృష్టి లయముకి మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి సృష్టి ఏ స్థితిలో ఉంటుంది, స్థితి అని అన్నారు. కాబట్టి దాన్ని ఏమన్నారు, సృష్టి స్థితి లయం. కాబట్టి ఈ స్థితి, ఇప్పుడు మనందరం దేంట్లో ఉన్నాం, స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ సృష్టింపబడినటువంటి సృష్టి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఏదో ఒక రోజున మనం అప్పటికి ఉంటామో ఉండమో, ఈ లోపల మనం లయం అయిపోతాం, మనం మాత్రం గ్యారంటీ లయం అయిపోతాం. ఈ లయం అయిపోయే లోపల ఇంతమంది లయం అయిపోతారు దాంట్లో. కాబట్టి ఈ స్థితికి కర్తగా ఉన్నటువంటి వాడు విష్ణువు. కాబట్టి ఆయన ఏం చేస్తుంటాడు, ఈ సృష్టి స్థితి మధ్యలో ఉన్న లయము మధ్యలో ఉన్నటువంటి ఈ స్థితిని కాపాడుతూ ఉంటాడు, ఆయన స్థితికర్తగా ఉంటాడు ఆయన. అయితే ఏం జరిగింది, ఇదంతా సృష్టి స్థితి
లయం కదా. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఉన్నటువంటి ఒకే పరమాత్మ ఆయన సృష్టి చేస్తూ ఉంటే ఆయనకి ఏమని పేరు పెట్టారు? బ్రహ్మ. ఆ పరమాత్మ గారే దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే ఆయనకి పెట్టినటువంటి పేరేంటి? విష్ణువు. ఆ పరమాత్మే దీన్నంతా లయం చేస్తూ ఉంటే ఆయనకి పెట్టినటువంటి పేరు కాబట్టి ఉన్నది ఒకటే చైతన్యం, ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మే సృష్టిస్తున్నాడు, ఆ పరమాత్మే స్థితికర్తగా దీన్ని కాపాడుతున్నాడు, ఆ పరమాత్మే దీన్ని ఆయనలోకి లయం చేసుకుంటున్నాడు. సృష్టి చేస్తున్నప్పుడు ఆయన్ని బ్రహ్మ అన్నాం, స్థితికర్తగా ఉన్నప్పుడు మెయింటైన్ చేస్తున్నప్పుడు విష్ణు అన్నాం, లయం చేస్తున్నప్పుడు లయకారకుడిగా ఉన్నప్పుడు ఆయన్ని శివుడు అని అంటున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆయన సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువు, లయానికి శివుడు బాగానే ఉంది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆ పరబ్రహ్మ అన్నారు, బాగానే ఉంది పరబ్రహ్మ. ఇంతకీ ఆయన ఎవరు? ఏదో పేరు పెట్టేస్తే సరిపోతుందా? ఆయన ఎవరో మాకు తెలియద్దా? కాబట్టి అందుకని ఏం చేశారు, ఇప్పుడు నేనున్నానండి, స్వామి నా పేరేంటని అడిగితే మీరు చెప్తారు స్వామి ఆత్మవిధానంద. ఎవరండి స్వామి ఆత్మవిధానంద అంటే మీరు మిమ్మల్ని ఎవరండి? ఆయన అండి ఓ సన్యాసి అండి, ఎర్ర బట్టలు వేసుకుంటాడు, కాషాయం బట్టలు వేసుకుంటాడు, అక్కడెక్కడో చిన్మయ మిషన్ అంటే అక్కడ ఉంటాడు, అన్నీ చెప్తారు. కాబట్టి మీరు అందరూ నన్ను పలకరించేటప్పుడు ఏమని పిలుస్తారు? స్వామి అంటారు. స్వామి గారు, స్వామి ఏదోటి అట్లాంటిది పిలుస్తారు. మీరందరూ స్వామి అని పిలుస్తారు. నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, వాడేమని పిలుస్తాడు నన్ను? వాడు స్వామి అండు, వాడేమంటాడు? అన్న అంటాడు. సపోజ్ నాకు ఒక అన్న ఉన్నాడు అనుకోండి, వాడేమంటాడు నన్ను? అరే తమ్ముడు అంటాడు. అదే నాకు భార్య ఉందనుకోండి, లేదులేండి ఉంటే ఆవిడేమంటుంది? ఏమండి అంటుంది. పిల్లలు ఉన్నారనుకోండి, నాన్న అంటారు. ఇంతకీ నేనెవరు? నేను నాన్ననా, ఏమండినా, తమ్ముడినా, అన్ననా? ఎవరు నేను? సన్యాసినా, స్వామినా? రిలేషన్ బట్టి పేరు అనేటువంటిది మారిపోతుంది. చూడండి, నాకెవరితో అయితే రిలేషన్ ఉంటుందో ఆ రిలేషన్ బట్టి, వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నాకు పేరు అంటూ పెడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ, ఆయన చేసే పని బట్టి ఆయనకి పేర్లు పెడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? అది చెప్పడం కోసమని అధర్వణ వేదం, ఆ పేరు ఎంత బాగుంది చూడండి. ధర్ అంటే ఏంటంటే తెర, ఒక పొర. ఆ తెర అనేటువంటిది తొలగించగలిగితే, అంటే మన యొక్క అహంకారం అనేటువంటి తెరని కనుక మనం తొలగించగలిగితే, ఆ తెర వెనక ఉన్నటువంటి చైతన్యం ఎవరైతే ఉన్నారో, ఆ అహంకారంగా వ్యక్తం అవుతున్నటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో ఆయన పరమాత్మ అనే సంగతి చెప్పడం కోసం ఏం చేశారంటే అధర్వణ వేదాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి శాస్త్రాలు అందుబాటులోకి ఉన్నాయి. వాటినన్నింటినీ ఏం చేశారు, చక్కగా ఆయన ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఒక సంపాదకుడిలాగా ప్రతి దాన్ని స్టడీ చేసి ఆయన దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని బట్టి జాగ్రత్తగా విడదీసి ఋక్ సామ యజుర్ అధర్వణ వేదాలు అనేటువంటివి మనకు అందించారు. ఇది వేదం. మళ్ళీ ఏమైందంటే ప్రతి వేదంలోనూ ప్రతి వేదాన్ని కూడా మళ్ళా 4 భాగాలుగా విభజించారు ఆయన, ఒక్కొక్క వేదాన్ని. మొట్టమొదటి భాగం ఏంటంటే మంత్రము అంటారు, మంత్ర భాగం. రెండవది బ్రాహ్మణాలు అంటారు. మూడవ భాగాన్ని ఆరణ్యకాలు అంటారు. మంత్ర, బ్రాహ్మణ, ఆరణ్యకాలు. 4వ భాగాన్ని ఉపనిషత్తులు అంటారు, లేదా వేదాంతము అంటారు. వేదాల యొక్క చివరి భాగంలో ఉండేటటువంటిది కాబట్టి, ప్రతి వేదం యొక్క చివరి భాగంలో ఉండేటటువంటిది కాబట్టి వేదాంతము అని అంటారు అన్నమాట. కాబట్టి ఈ మొదట చెప్పినటువంటి మంత్రాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది కొంచెం మనకేంటంటే మనకి ఇంతకుముందు మనం ఎప్పుడు ఇట్లాంటి పేర్లు విని ఉండం. కొంతమందికి మాత్రం వేదం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మంత్ర, బ్రాహ్మణ, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా. ఏంటంటే ఎలా తయారైందంటే, ఇదంతా పూర్వకాలంలో ఎలాగుండేదంటే, మీరు ఏదన్నా సరే ఈ ప్రపంచంలో మీరు పొందాలి అని అనుకున్నప్పుడు, ఇంతకుముందు మనం చూసాం, ధర్మబద్ధంగా పొందడానికి ప్రతివాడు అర్హుడే. నీకు ఎన్ని కోరికలున్నా కూడా తీర్చుకోవడానికి ధర్మబద్ధంగా నువ్వు అర్హుడివే.
ప్రపంచాన్ని మోసం చేసో, లోకాన్ని నాశనం చేసో, పక్కవాడిని చెడగొట్టో సంపాదించడానికి వీల్లేదు. అదంతా అధర్మం అవుతుంది. కాబట్టి ధర్మబద్ధంగా నేనేం చేయొచ్చు? భగవంతుడిని ఆరాధించవచ్చు. భగవంతుడా, నాకు ఇది అవసరమయ్యా, నాకు ఇది దయచేసి నాకు ఇవ్వు అని మంత్రభాగంలో నువ్వు అడగచ్చు. ఆ మంత్రాలు చదివినప్పుడు ఆ మంత్రాలు చక్కగా వాడికి స్వరాలు అనేటువంటివి ఉంటాయి. ఎంతమంది మంత్రాలు చదవటం అలవాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? సూక్తాలు కానీ ఏం చదువుతావు? ఏదన్నా వచ్చా నీకు? ఏది పర్వాలా, ఎనీథింగ్ సింపుల్. పూజలకి వాటికి వెళ్తుంటారు. సో పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మేధా సూక్తము, ఇవన్నీ దుర్గా సూక్తము, పంచ సూక్తాలు, రుద్రము, నమ్మకం, ఇవన్నీ కూడా మీకు వచ్చేసి ఉండాలి కదా. కూర్చోండి. థ్యాంక్ యూ. దాంట్లో ఏంటంటే ఈ మంత్రం చదవటం అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసేటటువంటిది ఏంటంటే, మంత్రం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే 3 స్వరాలు ఉంటాయి దాంట్లో. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. మేధాదేవి జుషమాణాన ఆగా స్వరితం, ద్విస్వాచి భద్రా సుమనస్యమాన. ఈ స్వరం కరెక్ట్గా పలకకపోతే వేదానికి అర్థమే లేదు. అపస్వరం పలకడానికి వీల్లేదు. కాబట్టి ఇదంతా స్వరయుక్తంగా ఉంటుంది. ఇదంతా ఏంటి? ఇవన్నీ పూర్వకాలం చక్కగా అందరూ నేర్చుకునేవాళ్ళు. అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఇదేదో బ్రాహ్మణులకే వచ్చినటువంటి విద్య అని అనుకుంటారు చాలామంది. నథింగ్ డూయింగ్. చాలామంది అన్య కులస్తులకి, అన్య ధర్మాల్లో ఉండేటటువంటి వాళ్ళకి మంత్రాలు చాలామందికి వచ్చినటువంటి క్షత్రియులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఆ రోజుల్లో చక్రవర్తులు ఉన్నారు, వేదాంతం చదివినటువంటి చక్రవర్తులు ఉన్నారు, వేదాంత ఉపదేశం చేసినటువంటి చక్రవర్తులు ఉన్నారు. అష్టావక్ర గీత ఇట్లాంటివి చదివితే మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఋషులు, మునులు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ వేదాలన్నింటినీ కూడా చదివి చక్కగా వాళ్ళకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా భగవంతుడిని ఆరాధించి తీర్చుకునేవాళ్ళు చక్కగా. ఇది కాకపోతే రెండవది ఉండేది. ఏం చేస్తారు? యాగాది కార్యక్రమాలు ఉంటాయి. ఆ యజ్ఞ యాగాదులు చేసి, ఇప్పుడు సపోజ్ నాకు కొడుకు కావాలండి, నాకు కొడుకు లేడు, ఒక రాజుగారు ఉన్నారు, ఆయన కొడుకు లేడు, తర్వాత రాజ్యం ఎవరికి అప్పచెప్పాలి అనేటువంటిది ఆయనకు ఒక పెద్ద బెంగ పట్టుకుంది. ఏం చేసేవాడు ఆయన? పుత్రకామేష్టి చేయండి అనేవాడు. వేద పండితులు వాళ్ళ గురువులు వచ్చి ఆ పుత్రకామేష్టి యాగాన్ని 21 రోజులు వాళ్ళ చేత చేయించేవాళ్ళు. చేయించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పిల్లవాడు పుడతాడు, ఆ వంశోద్ధారకుడు అనేటువంటి వాడు పుడతాడు ఖచ్చితంగా. వర్షాలు పడాలనుకోండి, వరుణానువాకాలు చదివేవాళ్ళు. మారుతమసి మరుతామో జోపాంధారాం బింది రమయత మరుతస్యేన మాయినం మనోజవసం వృషణగం సువృక్తిం. చక్కగా ఆ వరుణానువాకాలు చదువుతూ ఉంటే అద్భుతంగా వర్షాలు పడేవి ఆ రోజుల్లో. ఎవరికైనా రాజ్యాన్ని విస్తరించాలని అనుకున్నారనుకోండి, రాజసూయ యాగం చేసేవాడు. ఇవన్నీ దేంతో తయారయ్యేవి? ఇవన్నీ కూడా వేదాలలో ఉండేటటువంటి మంత్రాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, వీటన్నిటితోటి తయారయ్యేవి. కాబట్టి ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు? అయ్యా, ఇవన్నీ నీకు ఎట్లాగో అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వేదవాదరతాహ, చక్కగా నువ్వు వేదాన్ని ఉపయోగించుకుని నీకు కావలసినవన్నీ సంపాదించుకో, నీకేం కావాలో అవన్నీ తెచ్చుకో, వస్తాయి. ఎందుకు రావు? జీవితాంతం నువ్వు కష్టపడి ఏం చేస్తున్నావు? ఇవన్నీ సంపాదించుకుంటూ కూర్చున్నావు. ఈ మంత్రాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు ఉపయోగించుకుని ఇవన్నీ సంపాదించుకుంటూ కూర్చున్నావు. ధర్మబద్ధమైనటువంటి కార్యమే ఇదంతా. దీంట్లో ఎటువంటి అధర్మము లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడితో ఆగిపోకూడదు. అందుకనే చివరిలో ఏం పెట్టారు? మళ్ళా ఉపనిషత్తులు అనేటువంటివి పెట్టారు. వేదాంతము అని అన్నారు. దాంట్లో దాదాపుగానట లెక్క ప్రకారం మనకు ఉండాల్సినటువంటివి ఎన్ని ఉపనిషత్తులు అంటే దాదాపుగా 1140 దాకా ఉపనిషత్తులు ఉండాలి లెక్క ప్రకారం. 1140 ఉపనిషత్తులు. ఎందుకంటే 1140 శాఖలు ఉన్నాయి కాబట్టి ప్రతి శాఖలోనూ ఒక చివరిలో ఒక ఉపనిషత్తు ఉంటుంది కాబట్టి 1180 1164 ఏదో లెక్క చెప్పారు. అన్ని ఉపనిషత్తులు మనకు ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఇవన్నీ అందుబాటులో లేవు మనకి. దీంట్లో కేవలం ఒక 524 ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మాన్యుస్క్రిప్ట్ దొరికాయి మనకి, రాతపూర్వకంగా దొరికాయి. 520 దాకా దొరికాయి. దీంట్లో ఏమైపోయిందంటే మధ్యలో కొన్ని ప్రక్షిప్తాలు కూడా వచ్చాయి. నిక్షిప్తాలు, ప్రక్షిప్తాలు అంటారు. అంటే ఎవడో సంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు ఉంటాడు,
వాడికి అదేదో క్రిస్టియన్స్ది ఒకటి ఉంది, శర్మన్ ఆన్ ద మౌంట్ అని ఒకటి ఉందన్నమాట. శర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. ఆ క్రిస్టియన్స్లో ఏదో ఒక చిన్న శాస్త్రమో పుస్తకమో లాంటిది అది. దాన్ని వాడు ఏం చేశాడంటే చక్కగా సంస్కృతం నేర్చుకుని శైలు ఉపనిషత్తు అని రాశాడు. శైలం అంటే కొండ, ఆ కొండ మీద చెప్పినటువంటిది అన్న శైలు ఉపనిషత్. శర్మన్ ఆన్ ద మౌంట్, మౌంట్ అంటే కొండ, పర్వతం. ఇట్లా ఏవో మధ్యలో ప్రక్షిప్తాలు వచ్చేసాయి రకరకాలుగా. ఇంకోళ్ళు ఎవరు అల్లా ఉపనిషత్తు అని రాశాడు ఒకడు. తెలుసా మీకు? అల్లా ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. సంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు ఏదో తనకు తెలిసినటువంటివి వాళ్ళ ఉండే ఖురాన్లోంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొద్దిగా తీసుకున్నాడు. అల్లా ఉపనిషత్తు అని ఒకటి రాసేసాడు ఆయన. ఇట్లాంటి ప్రక్షిప్తాలు బోల్డని వచ్చేసాయి. మొత్తానికి ఏంటంటే వేదాంతము అనేటువంటిది చివరిలో ఉండేది, వేదము అనేటువంటిది ముందు ఉండేది. ఈ వేదాన్ని ఉపయోగించుకుని అందరూ చక్కగా అద్భుతంగా ధార్మికంగా అన్ని కావలసినటువంటివి అన్ని పొందేవాళ్ళు. అయితే ఏం చేసేవాళ్ళంటే ఈ ప్రక్రియలో వేదాంతానికి దూరం అయిపోయేవాళ్ళు. ఇందాక అనుకున్నామే అధర్వ, ఆ తెర అనేటువంటిది తొలగించి ఆ వెనక ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవటం అనేటువంటిది చాలా వరకు ఆగిపోయేది. ఎందుకని తర్వాత చెప్పారు చూడండి, ఏమన్నారు అక్కడ? భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ వేదంలో చెప్పబడినటువంటి కర్మకాండ, కర్మయోగం వేరండి, కర్మకాండ వేరు. కర్మయోగం అంటే మనం తర్వాత తెలుసుకునేటటువంటిది కర్మయోగం. కర్మకాండ అంటే ఏంటి? ఏ రకాలైనటువంటి హోమాలు చేయాలి, ఏ రకాలైనటువంటి యజ్ఞాలు చేయాలి, ఏ దేవతలను ఆరాధించాలి, ఏ రకమైనటువంటి సమిధల్ని వాడాలి, ఏ రకాలైనటువంటి హవిస్సుల్ని సమర్పించాలి, ఏ మంత్రం ఎన్నిసార్లు జపించాలి, జపించినటువంటి మంత్రానికి ఎన్నిసార్లు తర్పణాలు ఇవ్వాలి, ఎన్నిసార్లు తర్పణాలు ఇస్తే ఎంతసేపు శాంతి చేయాలి, ఇవన్నీ ఉంటాయి. క్షీర తర్పణాలు, ఇవన్నీ ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది. దశాంశం చేసుకుంటూ వచ్చి మళ్ళా దాంట్లో దశాంశం ఇంతమందికి అన్న సంతర్పణ చేయాలి అని అన్నారు. ఇదంతా దేనికోసం చెప్పారు ఇక్కడ? కామాత్మానః స్వర్గపరాహ. ఇవన్నీ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? నీ కోరికల్ని తీరుస్తాయి, నిన్ను స్వర్గానికి తీసుకుని వెళ్తాయి. అంతకు